హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మరొక వీడియో కోసము చాలా దూరం వచ్చాను నేను. ఇక్కడ లొకేషన్ ఎక్కడంటే మన బ్యాక్ సైడ్ ఉన్నది చాపరాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. చాపరాయికి ఎదురుగా ఆపోజిట్లో ఉన్న కొండపైన మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. లెట్స్ గో. నేను ఆల్రెడీ సగం కొండ ఎక్కేసాను, మీకు బ్యాక్ సైడ్ కనిపించే ఉంటుంది. కొండ మధ్యలోకి వచ్చేసరికి ఇగోండి ఇక్కడ ప్లేస్ ఇలా ఉంది. ఇదంతా రాయి, చుట్టూ మొత్తం మళ్ళీ చెట్లు తుప్పలు. చాలా రోజుల తర్వాత కొండ ఎక్కాను కదా, చాలా ఆవేశంగా ఉంది. అలవాటు తప్పింది. దాదాపు 2 నెలలు అయిపోయింది వీడియోకి వచ్చి. సో ఈ వీడియోని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకాస్త ముందుకెళ్దాం. ఇటువైపు కూడా లొకేషన్ బాగానే ఉంది. మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలో. ఇక్కడ నుంచి ఈ మధ్యన ఎండల వల్ల వెళ్ళాక వీడియోలు ఆపేసాను. ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోలు చేస్తాను. కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కదా. ఒకసారి నేను లొకేషన్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. అదంతా చాపరాయి కొండది. ఇదంతా ఇది భద్రాచలం హైవే. ఇది జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. కనబడుతున్నారు మీకు చాపరాయిలో జనం? కనిపించరు, ఎందుకంటే కొంచెం లాంగ్లో ఉన్నాం కదా మనం. చూడండి ఇక్కడ ప్లేస్ బాగుంది, కాకపోతే కొంచెం గాజు సీసాలు లాంటివి పగలగొట్టేశారు ఇక్కడ. మన వాళ్ళకి అదే ఆ బుద్ధి పోయింది కాదు. ఎక్కడికి వెళ్ళా కంగాలు చేయడంలో ఫస్ట్ ఉంటారు మన వాళ్ళు. అది ఎంత మంచి లొకేషన్ అయినా చెత్త చేస్తారు ఫస్ట్. ఓ ఈ ముందున ఇంకా లొకేషన్ బాగుంది, ఒకసారి చూడండి. దీనికన్నా ముందు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఈ వేటు ఒకసారి మరి నాకు తెలియజేయండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ అవుతుంది. బాబా ఏదైనా అరుకేనండి బాబు. చల్లగా ఉంది. నేను బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర చాలా ఎండ, ఇప్పటికీ అక్కడ ఎండగా ఉంది. ఫోన్ చేస్తే ఎండ ఉందన్నారు. ఇక్కడ మాత్రం క్లైమేట్ చూడండి ఎలా ఉందో. చుట్టూ కొండలు. నాకు తెలిసి వీళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండరేమో. ఎటు చూసినా కొండలు, పచ్చదనం, చెట్లు. ఆహా చాలా దూరం వచ్చాము. ఇక్కడ ఏదో కొంచెం లొకేషన్ బాగున్నట్టుంది. మనకి టెంట్ వేసుకోవాలంటే ప్లేస్ అంతా కొంచెం చదునుగా ఉండాలి. ఇక్కడ కొంచెం బాగానే ఉంది. చూద్దాం, ఇక్కడ ట్రై చేద్దాం. అక్కడ వేద్దాం అనుకున్నాం టెంట్, కానీ అటు వాళ్ళకు ఉంది, చదునుగా లేదు. సో ఇటువైపు కొంచెం బాగున్నట్టుంది. ఇక్కడ ఆ ముందు కూడా బాగానే ఉంది. ఒకసారి అక్కడ కూడా చూద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ టెంట్ వేసుకొని ముందు మనం కాఫీ పెట్టేసుకుని తర్వాత ఎగ్స్ తీసుకొచ్చాను. ఎగ్స్ వండుకొని బాయిల్ చేసుకుని తినడం. అది నైట్ ఫుడ్ అయితే మనం ఇంకేం తీసుకురాలేదు. ఓ బా, ఈ రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. చాలా బాగుంది ఇక్కడ, చాలా కూల్గా ఉంది. అయినా సరే కొంచెం నేను కొండలు ఎక్కుతున్నాను కదా, చిన్న ఉక్క పెడుతుంది. క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. నాకు మాత్రం కొంచెం ఆవేశం, చెమట పడుతుంది. బాబా ఆ ఎదురుగొండ కొండ ఇంకా బాగుందండి.
మనం ఇక్కడ టెంట్ వేసుకొని నైట్కి ఇక్కడ మనం జాగ్రత్తలు చేయాలి. ఈ రాయి కొంచెం డౌన్కి ఉంది బాగా, కాకపోతే ఆ ఏరియాలో మనం టెంట్ వేసుకొని అక్కడ ఉంటేనే సేఫ్. కొంచెం ముందుగానే ఇటు వచ్చామా కొండ కిందకే, చూడండి ఎంత డౌన్గా ఉందో. సో ఇప్పుడు అంత రిస్క్ అవద్దు, ఇక్కడ టెంట్ వేసుకుందాం. ఫస్ట్ సామాన్లన్నీ లోపల పెట్టేసుకొని చూసారుగా టెంట్ ఎలాగుందో మన లోపల. ఇప్పుడు మనం కర్రలు తెచ్చుకోవాలి. ఇక్కడ పనికొచ్చే కర్రలు అయితే ఏటి లేవు, కానీ చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి, అవే ఏరుకోవాలి ఇప్పుడు మనం. ఇవి తొందర కాలిపోతాయి. మన కష్టాలు పగోడికి కూడా రాకూడదు. ఇది పూర్తిగా ఎండలేదు, పచ్చిగా లేదు, మధ్యలో ఉంది. ఇది కాలుతో కూడా డౌటే. ఇవి తప్ప మనకు ఇంకే ఆధారం లేదు, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూగా అరకులో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం తడిచిపోయాయి. ముందుకెళ్ళాక కానీ అక్కడ కూడా అన్నీ పదునుగా ఉన్నాయి. సో ఇవే మనకి ఇప్పుడు ఆధారం. పూర్తిగా అంటలేదు, పచ్చిగా ఉంది అసలు. నాకు తెలిసి కాలుతేమైతే క్యాంపింగ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నా, ఇంకా ఇవి చాలా. కర్రలు అయితే కొంచెం తెచ్చుకున్నా, చూస్తుండగానే చీకటి పడిపోతుంది. చూడండి ఒకసారి, దాదాపు చీకటికి దగ్గరగా ఉంది. ఎంత త్వరగా మనం కర్రలు తెచ్చుకొని, ఇక్కడ క్లైమేట్ అంత చల్లగా ఉన్నా నాకైతే చెమటలు ఆగట్లేదు. ఈ కొండ ఎక్కడం ఒకటి, చాలా పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయండి బాబు ఇక్కడ. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కానీ కాయలు అయితే లేవు అసలు. మనం వచ్చే 4 రోజుల ముందే సీజన్ అయిపోయింది, లేదంటే ఇప్పటికి ఉసిరికాయలు ఉన్నాయి. మన బ్యాడ్ లక్. ఇక్కడ నుంచి చూడండి మన టెంట్, మన బ్యాక్ సైడ్ ఉన్న ఆ టెంట్ బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్. అక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ ఒక ఊరు, ఇదొకటి. ఈ ఊరు ఏంటంటే కొంచెం ముందుకెళ్తే 4-5 సంవత్సరాల కిందట అరకు ఎమ్మెల్యేని చంపేశారు కదా నక్సల్స్, ఆ ఏరియా ఇది. ఆ ఏరియాలో ప్రజెంట్ మనం క్యాంపింగ్ చేసాం, అంటే చాపరే దాటాక అనమాట అది. ఈ మీదకి దేనికి వచ్చానో తెలియదు కదా, చెప్తాను రండి. ఈ పైనాపిల్లో దొరుకుతాయి అనేసి అన్నారు, సో అందుకోసమని ఏమైనా ఉంటాయేమో అని చూడడానికి వచ్చాను, కానీ ఏం కనిపించలే. ఇవేవో కాయలు చూపిస్తున్నానండి. మనకు పైనాపిల్ దొరకలేదు, కానీ ఇవేవి వెరైటీగా ఉన్న కాయలు. ఇవో రేంకాయలా, వేంకాయలు ఒకసారి కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇవి రేంకాయలు కూడా కాదు, కానీ సేమ్ చెట్టు అలాగే ఉంది, ముళ్ళులు ఉన్నాయి చెట్టుకి.
కాయలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి. చెట్టు నిండా కాయలే. ఇదిగోండి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు ఎన్ని ఉన్నాయి. సూపర్. కనిపించిందా మన టెంట్ ఉంది అక్కడ. రెండు మన టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పైన అంత సేఫ్ కాదు మనకి. మన వీడియోలో మెయిన్గా చూడాల్సినవి ఏంటంటే లొకేషన్లే. కంటెంట్ లేకపోయినా లొకేషన్ మాత్రం ఉంటుంది. లొకేషన్ కోసమైనా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నిమ్మగడ్డ ఎప్పుడైనా చూసారా? దిస్ ఈజ్ నిమ్మగడ్డి. అదంతా అదే. ఇది స్మెల్ ఎలాగ వస్తుంది తెలుసా? చాలా బాగుంటుంది. ఇది చాలామంది తెలుసు కూడా. నిమ్మకాయని పిండితే స్మెల్ ఎలాగ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. నిమ్మగడ్డి దేనికి వాడతారో ఎవరికైనా తెలిసింటే కామెంట్లో తెలియజేయండి. ఇదంతా నిమ్మగడ్డే. ఓహ్, ఇదంతా ఆకు తీసి ముక్కు దగ్గర పెడితే స్మెల్ మరీ ఘోరంగా వస్తుంది. మంచి స్మెల్. చాలామందికి కార్లో వెళ్ళేటప్పుడు పడదు కదా, వామిటింగ్స్ అవుతుంటాయి. అలాంటి వారు ఈ నిమ్మగడ్డ పట్టుకెళ్తే ఏ వామిటింగ్స్ అవ్వవు. బెస్ట్ సొల్యూషన్ అది. ఎక్స్ట్రాలు బాగానే చేస్తాను కానీ స్కిడ్ అయితే పని అయిపోద్ది. మరి ఇంకే కొండలేకలే. వస్తాం మన టెంట్ దగ్గరికి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం. అవి బాయిల్ అయ్యాక తినేసి కాఫీ చేసుకోవాలి. కాఫీ చేసుకొని తాగేసి ఒక గంట అటు ఇటు తిరిగేసి పడుకుని పోవడమే. నైట్ ఇక్కడే మన స్టే. ఒకవేళ ఏమైనా భయంకరంగా ఏమైనా అనిపిస్తే చలో, ఎందుకంటే అంత రిస్క్ చేయకూడదు. ఆల్రెడీ ఇంట్లో చెప్పారు, నీకు ఏమాత్రం భయం అనిపించినా వచ్చేయమని. లాస్ట్ టైం వీడియోలో కొండపైన ఒక వీడియో చేస్తాను, అక్కడ భయం అనిపించింది కానీ ఇంట్లో చెప్పలే. ఆ మరుసటి రోజు ఫీవర్ వచ్చేసింది, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి. 1 వీక్ బెడ్ రెస్ట్. దాదాపు 5-6 వేలు అయిపోయాయి. 5-6 వేలు అంటే నాకు చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి. సమ్మర్ అంతా ట్యాక్సీ అంతగా బిజినెస్ ఉండదు. అక్కడికి ఎందుకు వెళ్ళొచ్చాను అనుకున్నారా? రాళ్ళ కోసం వెళ్ళొచ్చాను. అక్కడ రాళ్ళు లేవు. మొత్తం చుట్టూ తిరిగి చూసాను, ఎక్కడ ఒక కరివేపాకు తప్ప ఇంకేం కనిపించట్లేదు మనకి. సో తిరిగి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. కనీసం మొక్కలు కూడా లేవు. నాకు తెలిసి ఇంక పైకి వెళ్ళలేమో. పైకి అయితే మనం వెళ్ళే సాహసం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది బాగా. ఇక్కడ చీకటి పడింది బాగా. చీకటి అంటే కొంచెం చీకటి దగ్గరగా ఉంది. అస్సలు ఎక్కడ ఏం లేవు. మన టెంట్లోకి వస్తామండి. ఓ, పడుకోవడానికి అయితే చాలా బాగుంది. రాయి అంతా చదునుగా ఉంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉంది కిందన. పడుకోవడానికి కొంచెం ఇబ్బంది కానీ పర్లేదు. నైట్ టైం ఎలా ఉంటుందో తెలీదు. టెంట్ ఉన్న చుట్టూ లొకేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడంతా బాగానే ఉంది కానీ చిన్న దోమలు ఉన్నాయి, నల్లటి దోమలు. అసలు తెలియకుండా కొడుతున్నాయి. నైట్కి ఎలా ఉండాలి? ఇటు జాలి ఉందిలే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వర్షం పెడితే ఈ టెంట్ కాస్తుందో కాయదో అదొకటి. వర్షం పడిందా అయిపోయినట్టే మన పని. ఎక్కడ
ఎక్కడెక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. అంత కొండ కింద నుంచి హార్న్స్ వినబడుతున్నాయి ఇక్కడికి. మనం ఎంత గట్టిగా అరిసినా ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు ఇక్కడ. ఒక్కడు లేడు చుట్టూ. రిప్లై ఇవ్వడానికి కూడా ఎవడు లేడు. గబ్బిలిం పిల్ల దూరింది అందులోకి. ఎగ్స్ పెట్టుకొని వాటర్ వేసేసుకొని ఇవి కాలట్లేదు. నేను అనుకున్నట్టు అయింది. కాలుతాయా కాలువ డౌట్ మీద పడ్డాను. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. మంట అయితే స్టార్ట్ అయింది. ఇది ఉడుకుతాయి అని గ్యారంటీ లేదు నాకు తెలిసి. చెప్పాను కదా మొత్తం అన్నీ తడిసిపోయినాయి. ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడ్డాయంట. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అవి ఉడకడం చాలా కష్టమే. ఎందుకంటే అది గిన్నెకి తగలట్లేదు, మంట బయట వచ్చేస్తుంది. ఆ పొయ్యి చిన్నది అయిపోయింది, గిన్నె చిన్నది అయిపోయింది, లోపల పట్టట్లేదు కర్రలు. రెండు వైపులో కర్రలు పెట్టాను, ఒకవైపు అయితే అవ్వట్లేదని. లక్కీగా రెండు రాళ్ళ మీద నిల్చుంది అది. ఇది గిన్నె ఎలా ఉందంటే కింద నా బ్లాక్ పెయింట్ వేస్తే అలాగైపోతుంది, అలాగైపోద్ది పొగకి. ఇంటికి వెళ్తే నాకు అయిపోద్ది ఇంక బ్యాండ్. నెక్స్ట్ మనం చేయాల్సింది పాలపేట ఉంది, బ్రూ ఉంది, షుగర్ ఉంది. సో సరిపోద్ది కాఫీకి. కాఫీ కప్పు సరిపోయింది. మర్చిపోయానేమో అనుకున్నాను. సో ఇది కూడా ఉంది, ప్రాబ్లం లేదు. ఒకసారి చూడండి ఎలాగైందో. మొత్తం నేలమట్టం అయిపోయింది. మొత్తం పడిపోయింది. కనీసం హాఫ్ బాయిల్ అయినా ఏవో లేవో తెలీదు. సరిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి బాయిల్ చేయాల్సి వస్తుంది.
ఇది గుడ్డు. బాగానే బాయిల్ అయింది. 2 సార్లు పడిపోయింది ఇది. ఇంకా అవదేమో అనుకున్నాను. పొయ్యి తడిసిపోయింది, కర్రలు తడిసిపోయాయి. అయినా అవి తీసి మళ్ళీ పెట్టాను. లక్కీగా ఉడికింది. ఇవి కానీ ఉడకపోతే నైట్కి వస్తులే. ఇంకా వేడి వేడిగా గుడ్డు ఈ చల్లని వాతావరణంలో చాలా బాగుంది. కాఫీ చేసుకుని తాగుదాం అనుకున్నా, చాలా లేట్ అయిపోయింది. నాకైతే కాఫీ తాగాలనిపించట్లేదు. చుట్టూ ఒక రౌండ్ వేసుకొని నైట్ టైం ఎలాగొందో చూపిస్తాను మీకు. వచ్చి పడుకుని పోదాం కాదు, పడుకుంటాను. మీరు ఎలాగో రారు కదా నాకు తోడుగా. అయిపోయింది. చలో వేటకి. చూసారా నైట్ టైం ఎలాగుందో. నైట్ అంటే నైట్ కూడా ఇది కాదు, ఇంకా దరిదాపులు చీకటి పడినట్టే. ఇంకా చిన్నది వెళ్తుంది బయట. అయినా చూడండి చుట్టూ ఎలాగుంది. లైట్ లేకపోతే చూడండి ఎలాగుంది చుట్టూ. ఓ టెంట్ అక్కడ ఉంది. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టు ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో నచ్చే వాళ్ళు కొంచెం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా సిద్ధు క్యాంపింగ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఒకసారి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అందరికీ.